హలో గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు చికెన్ కర్రీ అండ్ వడ చేసుకున్నాను. సో, ఫస్ట్ చికెన్‌లో వచ్చేసి నేను పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసాను. ఎవరైనా నచ్చేవాళ్ళు ఉంటే కొంచెం కర్డ్ కూడా ఏసుకోవచ్చు. సో, మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. తర్వాత ఆయిల్‌లో ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ ఏసేసాను. సో, ఇలా గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటోస్ ఏసేసాను. టొమాటోస్ మగ్గిన తర్వాత అందులో చికెన్ ఏసేసాను. సో, చికెన్ ఆల్మోస్ట్ ఒక 70-80% కుక్ అయిన తర్వాత నేను పులుసు కాబట్టి వాటర్ ఏస్తున్నాననమాట. తర్వాత ఓవర్ నైట్ సోక్ చేసిన మినపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ ఏయకుండా. తర్వాత అందులో చాప్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్ అండ్ కొత్తిమీర, సాల్ట్ ఏసేసాను. తర్వాత నేను బిగినర్ కాబట్టి ఇలా టీ ఫిల్టర్ మీద పెట్టి ఏసాను. సో, బిగినర్స్‌కి ఇలా అయితే కొంచెం సేఫ్టీగా ఉంటుంది. అంటే ఆయిల్ పైన పడకుండా అలాగా. సో, వడ అయితే గన పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్‌గా చాలా బా వచ్చాయి. సో, మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్‌గా చికెన్ కర్రీ, వడ అండ్ దోసతో ఫుల్ కుమ్మేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.